అక్క అక్క నా ఫ్రెండ్ ఉంది కదా శీతల్, ఇవాళ తన బర్త్డే. నా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను వెళ్ళనా? వెళ్ళు, వెళ్ళరా. థ్యాంక్ యూ. ఏమైంది? నువ్వెందుకు ఏం మాట్లాడటం లేదు? నీకు తెలుసా, నువ్వు నా ముందున్నప్పుడు నీతో మాట్లాడడం కన్నా నిన్నలా చూస్తూ ఉండాలని అనిపిస్తోంది. నువ్వు కాస్త ఎక్కువగా ఫ్లర్ట్ చేస్తున్నట్లేవు. సరిపోయింది. నీకు ఇది ఫ్లర్ట్ లా కనిపిస్తుందా? నువ్వు నా ముందున్నప్పుడు నా టెన్షన్ అంతా తగ్గిపోతుంది. నాకేమనిపిస్తుందంటే నువ్వు ఎప్పుడూ నా కంటి ముందే ఉండాలి అని. వావ్, ఇప్పుడంతా నువ్వు చాలా రొమాంటిక్ గా మారిపోయావు. మరి నువ్వు అంత అందంగా ఉన్నావు, అందుకే ఇంత రొమాంటిక్ గా మాట్లాడాలనిపిస్తోంది. ఇంకా ఇంకా ఇంకేంటి? ఇంకా ఇంకా నేను టైట్ గా హక్ చేసుకోవాలనిపిస్తోంది. నేను చెప్పేది నిజం. అరే ప్రియాంక, నిన్ను కలవాలని నాకు చాలా ఆశగా ఉంది. కానీ ఏం చేయమంటావు, చాలా లాంగ్ డిస్టెన్స్. యాక్చువల్లీ నాకు కూడా నిన్ను మీట్ చేయాలని అనిపిస్తుంది. ఇలా చూడు, నేను నీకోటి చెప్పాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకదు. చెప్పు. ముందు నాకు ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్ చెప్పు. ఐ వాంట్ టు సీ యు. ఇందులో తప్పుగా అనుకునే విషయం ఏముంది? నువ్వు నన్ను చూస్తూనే కదా ఉన్నావు. అరే ప్రియాంక, నీకు ఎలా చెప్పాలి, కాస్త నువ్వే అర్థం చేసుకో. అది వైభవ్, ఐ కాంట్ డూ దిస్. ప్లీజ్ జస్ట్ ఒకే ఒక్కసారి. వైభవ్ ప్లీజ్ యార్. అది చూడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే మళ్ళీ నో అని చెప్పకూడదు. ప్లీజ్ యార్, ఒకే ఒక్కసారి. The person you are calling is not answering. వైభవ్ ప్రియాంక లైఫ్ లోకి ఇలా సడన్ గా రావటం ప్రియాంకకి ఒక డిఫరెంట్ అయిన సంతోషంగా మారింది. ఆ సంతోషాన్ని కేవలం అంజలికి కూడా షేర్ చేసుకోలేదు. అసలు ప్రియాంక వైభవ్ ప్రేమలో ఎంత గాఢంగా దిగిపోయిందంటే తను చెప్పినవన్నీ చేయడానికి తను సిద్ధమైపోయింది. కానీ ఇప్పుడేమో హఠాత్తుగా వైభవ్ ఫోన్ తీయకపోవడం ప్రియాంకకి చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది. తను ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయింది. వైభవ్ నిజంగానే ఫోన్ ఎత్తలేదా, లేక తను ప్రాబ్లంలో ఉన్నాడా, నిజానికి తనకేం జరిగింది? ప్రియాంక మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి తప్పుడు వ్యక్తా? ఏమైందక్క, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏ లేదు, నువ్వు పడుకో.
The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. అక్క 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 ఏమైంది? మీరు అసలు ఇక్కడెందుకు పడుకున్నారు? ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్? నేను బయటకు వచ్చాను, అలాగే నిద్ర పట్టింది. నువ్వు వెళ్ళు, నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. The number you have dialed is currently busy. అక్క బాయ్. బాయ్. The number you have dialed is currently busy. Please try again. హాయ్ స్వీట్ హార్ట్. వైభవ్, వైభవ్, నువ్వు అసలు ఏం పంపించావు? ఏం పంపించావంటే నువ్వు సరిగ్గా చూడలేదా? అరే నేను ఇది ఎంత మంచి వీడియో పంపించాను. జస్ట్ షట్ అప్ వైభవ్. నువ్వు నా వీడియోని రికార్డ్ చేసావా? అరే బేబీ, నువ్వు లోపల ఎంత అందంగా ఉన్నావు అది అసలు నీకే తెలీదు. ఇటువంటి అందాన్ని నేను మాత్రం చూస్తే మిగతా మగవాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుంది చెప్పు. నువ్వేం మాట్లాడుతున్నావు? అరే ఇలా చూడు, నువ్వు నాతో ఎలా వీడియో కాల్ చేసి మాట్లాడావు అదే విధంగా నా వెబ్సైట్కి వచ్చి చెయ్యి అంతే, నా ఫ్రెండ్స్ తో. What the hell are you speaking, వైభవ్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా గురించి ఎలా ఆలోచించగలవు? అరే బేబీ, ప్రేమించింది నువ్వు, నేను కాదు. ఇప్పుడు నాకేమనిపిస్తుందో నేను అదే చేస్తాను. సరే చెప్పేది విను, నాకు ఎక్కువసేపు నీతో మాట్లాడడానికి టైం లేదు, అందువల్ల నేనేం చెప్తున్నాను నువ్వు అదే విధంగా చేయాలి, సరేనా? ఒకవేళ నువ్వు ఇవన్నీ చేయనని నాతో డ్రామా వేసేవంటే ఇప్పుడు నీ అందమైన వీడియో నా ప్రైవేట్ ప్రొఫైల్లో పబ్లిక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు, ఓకేనా? వద్దు వైభవ్, నేను నీకు ఏం ద్రోహం చేశాను? ప్లీజ్ వద్దు, నువ్వు నాకు ఇలా చెయ్యొద్దు. ఆ వీడియోని డిలీట్ చేయి వైభవ్. నువ్వు ఇలా చేయగలవని నేను నమ్మలేకపోతున్నాను వైభవ్. స్వీట్ హార్ట్, నేను అలాంటి వాడినే. పాప నువ్వే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్లీజ్ వైభవ్. సరే ఓకే విను, నేను నీకు ఏ టైం అయితే ఇస్తాను ఆ టైం కావాలి నేను వచ్చాను. ఓకే వైభవ్, నేను చెప్పేది విను వైభవ్.